హలో అండి, నేను మీ మిడిల్ క్లాస్ కుకింగ్ స్టైల్ అండి. మీకు టేస్టీ దెబ్బ రొట్టె ఎలా చేసుకోవాలో చెప్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి చాలా హెల్దీ అండి. ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు నూక వేయాలండి. ఇది గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా, మళ్ళీ ఎక్కువ వేయకూడదు. ఒక గ్లాస్ మినపప్పుకి బాగా మనం రుబ్బేసుకోవాలి. వరి నూక మాత్రం వేయాలండి ఇందులోని. వరి నూక అంటే బియ్యం కడిగి ఎండబెట్టుకొని నూకాడించుకోవాలి. ఆ నూకకి ఒక లైట్గా వాటర్ చిలకరించాలి. అందులోని బెల్లం తురుముకోవాలి. ఈ రుబ్బులోని బెల్లం తురుము అండ్ నూక కూడా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత ఈలోపు మనం బొగ్గుల పొయ్యి మీద మాత్రమే చేయాలండి. బొగ్గుల పొయ్యి ముట్టించుకోవాలి. అందులో లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఈలోపు మనం అంతపాటు పెనం పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇది మరిగేలోపు ఈ రుబ్బుని మనం కొంచెం పలచగా చేసుకోవాలండి. చూడండి, ఇగో ఇలా కలుపుకోవాలి. మరి తిక్కుగా కలపకూడదు, ఇలా కలుపుకుంటే సరిపోద్ది. ఈ రుబ్బిని మనం పెనంలో వేసుకోవాలి. వేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత మూత ప్లేట్ తీసేసి కలపాలి, లేదంటే మాడిపోతుంది. కలిపిన తర్వాత ఒక ½ అవర్ తర్వాత ఆ కింద బొగ్గులు తీసి ఆ పైన ప్లేట్ మీద వేసుకుంటే సరిపోద్ది. అది ½ అవర్ అయిపోద్ది. ½ అవర్ తర్వాత ఇగోండి చూడండి, టేస్టీ దెబ్బ రొట్టె రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.